డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారి ఆంధ్ర సాహిత్య విమర్శ, ఆంగ్ల ప్రభావం, 3వ భాగం, 14-12-24. యుగాలు, యోగా. Any history of any subject has to begin somewhere, a matter perhaps of some embarrassment. Where it begins will be determined not only by the availability of certain documents, but the views of the author concerning the real nature of his subject. William K. Wilmsalt Jr. అండ్ క్లీనెత్ బుక్స్ వాళ్ళు రాశారు. సాహిత్య చరిత్ర నిర్మాణం కాలక్రమాన్ని అనుసరించి యుగాలను విభజించుకొని వివేచించే విధానం ప్రాథమిక. దానివలన చరిత్ర గతిలో సాహిత్యం సాధించిన వికాస విస్తృతులు వ్యక్తము. సాహిత్య ప్రగతిని పరిశీలించడానికి అటువంటి చరిత్ర ప్రాతిపదికలుగా పనికొస్తాయి. అయితే అంతటితో చాలా సాహిత్య ప్రక్రియలు ఉత్పత్తి, వికాస, అభ్యుదయాలు ప్రమాణబద్ధంగా నిర్మించే ప్రయత్నం కూడా సాగాలి. దానివలన సాహిత్యంలో ఏ ప్రభావాల వల్ల రచయితలు వివిధ ప్రక్రియల ప్రయోగాలు ఏ విధంగా ప్రారంభించి అభినవ దీప్తితో వాటిని నిర్వహించి సాహిత్య వైభవానికి, వైలక్షణ్యానికి తోడ్పడాలు విలక్షణంగా, విశ్లేషణాత్మకంగా అవగాహన చేసుకోవటానికి వీలవు. సాహిత్య చరిత్ర రచనలోనే ఇది ఒక వికాస దశగా విజ్ఞులు పరిగణిస్తారు. అయినా అంతటితోనే ఇటువంటి అధ్యయనం ఆగిపోకూడదు. సాహిత్య ప్రయోగాల వెనుక రచయితల సామాజిక, సాహిత్య దర్శనాల, దృక్పథాల, సిద్ధాంతాల స్వరూప స్వభావాలను వివేచించి విలువ కట్టే ప్రయత్నం కూడా జరగాలి. దానివల్ల సాహిత్యంలో ప్రవర్తిన కళా దర్శన కమనీయ పరిణామ వికాసం కళ్ళకు కట్టినట్లు స్ఫురించగా సాహిత్య చరిత్ర నిర్మాణంలో దర్శన వివేచనం సాహిత్య జీవన లక్షణాన్ని సాక్షాత్కరింపచేసేది. దానివలన సృజనాత్మక ప్రవృత్తి యొక్క స్వభావం ఏమిటో స్పష్టము. అలాంటి ప్రవృత్తి ప్రయోగాల జీవితాన్ని నిర్వహిస్తుంది. ప్రయోగ విచారం సాహిత్య జీవితంలోని సృజనాత్మక చైతన్యపు విలువలు వివేచించటానికి వీలు కలిగిస్తుంది. కాలక్రమగతిని ఆశ్రయించి రచించబడే చరిత్రలలో ఆ విలువలను, ఆయా కాలాలలో కలిగిన ఆదర గౌరవాలను, పరిణామ పరిష్కారాలను, తిరస్కార పురస్కారాలను, తర్జన భర్జనలను సోపపత్తికంగా నిరూపించడం జరుగుతుంది. ఇది ఒక విధంగా సాహిత్యంలోని వాస్తవ స్థితిగతుల యథార్థ కథనం. దీనివల్ల సాహిత్యము సాధన స్వభావం తేటపడుతుంది, కానీ ప్రవృత్తిశీలం ద్యోతకం కాదు. ప్రవృత్తిశీల వివేచనాన్ని తోడ్పడేది ప్రక్రియా వికాస పర్యాలోచన. ప్రక్రియలోని సృజనాత్మక శక్తికి ప్రేరకం సాహిత్య దర్శనం. ప్రక్రియలోని సృజనాత్మక శక్తికి ప్రేరకం సాహిత్య దర్శన విచారం సాహిత్య జీవ చైతన్యాన్ని వ్యక్తీకరిస్తుంది. ఈ 3 దశలలో సాహిత్య చరిత్ర నిర్మాణం జరిగితే సాహిత్య సమగ్ర వ్యక్తిత్వం సహృదయ లోకాన్ని సాక్షాత్కరిస్తుంది. పాశ్చాత్య సాహిత్యాలలో చరిత్ర నిర్మాణం
ఈ 3 అంచెల ప్రస్థానాన్ని అనుసరించి ఘంటాపథంగా సాగి ఇంగ్లీష్ మొదలైన భాషలు సాహిత్యం ఎంత వచ్చిందో సాహిత్య సమాలోచన అంతకంటే ఎక్కువగా వచ్చి కాలక్రమ చరిత్ర గల రచనల పాశ్చాత్యుల దృష్టిలో సాహిత్య సమాలోచనలోని కనీస ధర్మంగా భావింపబడి ప్రక్రియ పరిణామ పరిశీలన ప్రసిద్ధ మార్గంగా సాగి సాహిత్య రంగంలో వెలువడిన కవితా కళా సిద్ధాంతాల విలువలు వివేచించే విచారం చరిత్ర రచనకి చరితార్థంగా సంభావించబడి చరిత్ర నిర్మాణంలోని సమగ్రత సాధించడానికి పాశ్చాత్యుల సాహిత్య విమర్శ ఒక సమర్థవంతమైన సాధనంగా సహాయపడి పాశ్చాత్య ప్రభావంతోనే తెలుగులో కవుల చరిత్రలు కవి జీవిత చరిత్రలు సాహిత్య వాంగ్మయ చరిత్రలు ప్రక్రియ పర్యాలోచనాలు మొదలైనవి ముందడుగు వేస్తాయి. అయితే అందులో సాహిత్య చరిత్రలు ముందు వచ్చి ప్రక్రియ విచారం పరిశోధన కాలంలో వెలువడుతూ వచ్చి కానీ సాహిత్య విమర్శ శాఖ ఇంకా ప్రాథమిక అవస్థలోనే ఉంది. అందులో పాశ్చాత్య ప్రభావం కవిత్వం మీద పడిన వైఖరిని వివేచించినంతగా సాహిత్య విమర్శను ప్రభావితం చేసిన పద్ధతిని గురించి పరిశీలన కానీ పరిశోధన కానీ చెప్పుకోదగినంతగా సాగల. తెలుగు సాహిత్య విమర్శ ఉత్పత్తి వికాసాల మీద జరిగిన పరిశోధన ఆధునిక సాహిత్య విమర్శలోని సాంప్రదాయిక రీతి మీద జరిగిన పరిశోధన ఈ మార్గంలో కొన్ని తోవలు చూపించిన పాశ్చాత్య ప్రభావం పరిశీలనం ఇంకా నిర్దిష్టంగా నిర్మాణాత్మకంగా తెలుగులోనే సాగలేదు అని చెప్పు. అక్కడక్కడ చిన్న ప్రయత్నాలు సాగిన ఆ విధమైన అధ్యయనం ఇంకా ఒక తీరును తెన్నును సంతరించుకోవలసి ఉంది. అందువల్ల సాహిత్య విమర్శ చరిత్ర శాస్త్రీయ పద్ధతులలో నిర్మింపబడవలసిన అవసరాన్ని ఆంధ్ర సాహితీ లోకం కొంతకాలంగా గుర్తిస్తుంది. స్వభావాన్ని బట్టి సాహిత్య విమర్శ 3 విధాలుగా ఉంటుందని జార్జ్ హడ్సన్ అని ఆయన చెప్పారు. వాట్సన్ అని ఆయన. 1 లెజిస్లేటివ్ క్రిటిసిజం, 2 థియరిటికల్ క్రిటిసిజం, 3 డిస్క్రిప్టివ్ క్రిటిసిజం. ఈ మూడింటిని తెలుగులో క్రమంగా కావ్య లక్షణం, కావ్య మీమాంస, కావ్య అనుశీలనం అని చెప్పచ్చు. ఇక్కడ కావ్య శబ్దం సాహిత్యానికి పర్యాయంగా వాడిందే. కావ్య లక్షణం ప్రధానంగా లక్షణ గ్రంథ రచనకు సంబంధి. అది పఠితల కంటే కవులని ముఖ్యంగా ఉద్దేశించి రచింపబడే సాహిత్య ప్రమాణ ప్రవచనం. అది అనువర్తిత విమర్శకు ఆదర్శ సూత్రాలనందించగలదే కానీ అనుశీలన ప్రవృత్తి ప్రవచింపదు. కావ్య మీమాంస లక్షణ గ్రంథాలు అందించే శాశ్వత ప్రమాణాల కంటే ప్రక్రియకు అనువైన సాపేక్ష ప్రమాణాలు కావ్యతత్వ సమాలోచనలు సృష్టించుకునే స్వాతంత్రాన్ని భజిస్తుంది. ఈ రెంటికంటే ఆధునికమైంది ఆదరణీయమైంది కావ్యానుశీలనం. ఇందులో కావ్యార్థాల సంవిధాన శిల్ప ఔచిత్య విచారం, కావ్యాంగాల సార్థక్య వివేచనం, కావ్యతత్వ సౌందర్యాల సందర్శనం అనే అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కావ్యానుశీలనలో ఒక్కొక్క గ్రంథాన్ని ప్రత్యేకంగా గ్రహించి వివేచించడం సామాన్యం. విమర్శకుడు ఈ విమర్శ విధానం కావ్య లక్షణాలు రూపొందించటం కానీ సిద్ధాంతీకరించటం కానీ లక్ష్యంగా పెట్టుకోకుండా కావ్యార్థాలను విశ్లేషించి వాటి మీద పడిన ప్రభావాలు పసికట్టి ప్రశంస పరిశీలనాత్మకమైన అనుశీలన విధానాన్ని కొనసాగిస్తుంది. కావ్య లక్షణం, సూత్ర సంహిత, కావ్య మీమాంస ప్రక్రియ, తత్వ వివేచన ప్రస్థానం,
కావ్య అనుశీలనం, కావ్య కళా సౌందర్య సమాలోచన. ఈ 3 దేశ భేదాల సాహిత్య విమర్శ సర్వభాషా సాహిత్యాలలో జనరల్గా సామాన్యంగా కలం. తెలుగులో కావ్య లక్షణం కంటే కావ్య మీమాంస ప్రాచీన సాహిత్య యుగాలలో ఎక్కువగా కనపడు. కావ్యానుశీలనం ముఖ్యంగా అనువర్తిత విమర్శను ఆశ్రయించి సాగేది. తెలుగులో అనువర్తిత సాహిత్య విమర్శకు వీరేశలింగం పంతులు గారి కాలంలోనే పునాదులు జరిగాయి. ప్రపంచ సాహిత్యాలలో లాగానే తెలుగులో కూడా అనుశాసన ప్రవృత్తి ప్రధానమైన విమర్శ ప్రాచీన యుగాలలో, అనుశీలన ప్రవృత్తి ప్రధానమైన విమర్శ ఆధునికమైన యుగాలలో ప్రాచుర్యం వహించటం గమనార్హం. తెలుగులో అనువర్తిత విమర్శ ఆవిర్భావం, ఎమర్జెన్స్ ఆఫ్ అప్లైడ్ క్రిటిసిజం పాశ్చాత్య ప్రభావం యొక్క ఫలితమే. ప్రాచీనాంధ్ర సాహిత్యంలో అనువర్తిత విమర్శ అసలు లేదని చెప్పటానికి వీలుందా అని అనుమానం రావచ్చు. ఆయా యుగాల్లో ఎన్నో ప్రక్రియలు వెలిశాయి, అనేక కావ్యాలు వచ్చాయి. వాటిని గూర్చిన పర్యాలోచన పండిత పరిషత్తులో కానీ, రాజసభలో కానీ, గురుకులాలలో కానీ జరగకుండా ఉంటుందా? సాహిత్యోపాసనం సాగే ఏ సభ్య సమాజంలోనైనా సాహిత్యానుశీలన తప్పకుండా ఉంటుంది. కాబట్టి ప్రాచీన సాహిత్య యుగాలలో కూడా అనువర్తిత విమర్శ ఉండి ఉండవచ్చు అనే విశ్వాసానికి చోటు ఉంది. అంటే అది ప్రధానంగా వాగ్రూపంలో వ్యాపించి ఉండాలి. అప్పటిదాకా ముద్రణ యంత్రాలు అప్పుడు లేవు కాబట్టి అది లిఖిత రూపాన్ని ధరించలేదనే చెప్పాలి. అయినా ఏ ఒక్క కావ్యంలోని ఏ ఒక్క అంశాన్నైనా ప్రామాణికంగా సమన్వయించి ప్రవచించిన విమర్శ ఉంటే అనువాద రూపాలైన లక్షణ గ్రంథాలను కూడా తాళపత్ర ప్రతుల్లో భద్రపరుచుకున్న తెలుగు జాతి దాన్ని తన కడుపులో పదిలంగా దాచుకోలేదా? క్రీస్తు శకం 1750 ప్రాంతం సోమకవి వసుచరిత్రకు వ్రాసిన విద్వజ్జన రంజని వ్యాఖ్య వంటి వ్యాఖ్యలు మనకు లభించాయి. కానీ విద్వద్వరేణ్యుల కావ్య విమర్శలు లభించకపోవటంతో తాత్పర్యమేమి? వ్యాఖ్య కంటే మరొక సాహిత్య విమర్శ ప్రక్రియ ప్రాచీనులకు తెలియదని భావించటం తొందరపాటేమో. కానీ మరిన్ని ప్రక్రియలో వారు సాహిత్య విమర్శను సాగించారో చెప్పటానికి ఆధారాలు లేవు. అందువల్ల నన్నయ్య నుంచి వీరేశలింగం పంతులు గారి దాకా ఆంధ్ర సాహిత్య విమర్శ చరిత్రలో అంధకార యుగమనే చెప్పాలి. అంటే ఆ యుగంలో విమర్శ లేదని కాదు, వెలుగులోకి రాల, కాలగర్భంలో కలిసిపోయి. అయితే విమర్శకు కావలసిన వివేక బీజాలు కావ్య నిక్షిప్తం చేసి పెట్టారు ప్రాచీన ఆంధ్ర కవులు. నన్నయాదులు తమ తమ కృతులలో ఏ లాక్షణికవేత్తలను స్మరించాల. అంత మాత్రాన వాళ్ళకి కావ్య లక్షణం మీద ప్రమాణ బుద్ధి లేదని, వారి వారి సాహిత్య ప్రస్థానాలు వాళ్ళకి లేవని చెప్పలే. సాహిత్య జగత్తులో ఆయా కాలాలలో ఆయా నూతన కావ్య రచనా ప్రయోగాలు చేస్తూ వచ్చారు. ప్రాచీన కవులు తమ ప్రయోగాలను అనుశీలించటానికి అనువైన సాపేక్షమైన ప్రమాణ సూత్రాలు అవతారికలలో పొందుపరుస్తూ వచ్చి, అంటే మొదటి నుండి తెలుగు కవుల కావ్య లక్షణ విమర్శ కంటే కావ్య మీమాంసయే మనసుకు నచ్చిన మార్గమన్నమాట. ఈ కావ్య మీమాంసా ప్రవృత్తి మన ప్రాచీనులు మనకిచ్చిన సాహిత్య విమర్శ యొక్క దృక్పథం. ఆ కావ్య మీమాంసా ప్రస్థానంలో కవిత్రయ యుగం విమర్శకు సంబంధించినంత వరకు సూత్ర యుగంగా పేర్కొనవచ్చు. నన్నయాదుల కృతులలోని అవతారికలలో కనపడే సాపేక్ష ప్రమాణాల ప్రసక్తే
ఈ యుగంలో చెప్పుకోదగిన విమర్శ. కావ్య ప్రబంధ యుగాలలో కవులు తమ రచనల్లో సాపేక్ష సూత్రాలతో పాటు వాటికి వృత్తుల వంటి వాక్యాలను కూడా ప్రస్తావించటం కనపడు. కవులు స్వయంగాను పాత్రల ముఖంగాను ఈ వృత్తులను కావ్యస్థం చేశారు. అందువల్ల కావ్య ప్రబంధ యుగ కాలం సాహిత్య విమర్శ చరిత్రలో వృత్తి యుగం అని చెప్పుకోవచ్చు. కావ్య ప్రబంధ యుగాలలో తెలుగులో లక్షణ గ్రంథ రచన సాగింది. ఆంధ్ర లక్షణ గ్రంథాలలో వినూత్న సాహిత్య సిద్ధాంతాలు ప్రతిపాదించేవి అసలు లేవనే చెప్ప. అనువాదాలు బహుళం. తెలుగులో వెలసిన నూతన ప్రయోగాల లక్షణ వివేచన చేసే ప్రవృత్తి వాటిలో మృగ్యం. తెలుగు కవుల సాపేక్ష ప్రమాణాల విమర్శ అందులో మందుకైనా కనపడు. దేశీ ప్రక్రియలలో కొన్నింటి స్వరూప స్వభావాలను నిర్దేశించటానికి అక్కడక్కడ ప్రయత్నం జరిగిన అనువర్తిత విమర్శకు అది అన్వయాలను అందించలేదు. అందువల్ల కావ్య లక్షణానికి సంబంధించినంత వరకు తెలుగు సంస్కృత లక్షణ గ్రంథాలే శరణ్యాలైపోయాయి. ఆంధ్ర లక్షణ గ్రంథాల ప్రభావం తెలుగు విమర్శ మీద గగన కుసుమమైపోయి ఆంధ్ర కవుల ప్రయోగ వైవిధ్యంతో ప్రవచించబడిన ప్రత్యేకత ప్రదర్శితం కాకుండా మిగిలిపోయి ప్రయోగాలు ప్రవృత్తి తెలుసుకునే ప్రాథమిక సూత్ర పరిజ్ఞానం ప్రాచీన కవులు మనకు అందించిన వాటిని ప్రస్తరించుకునే సాహిత్య విమర్శ అవతరించకపోవటం చేత పైరీశలింగం పంతులు గారికి ముందున్న యుగం అంధకార యుగమని పేర్కొనటం జరిగిందంటున్నారు జీవి. ఆ యుగంలోని సాహిత్య విమర్శ మీద పాశ్చాత్య ప్రభావం లేదు, ఉండటానికి వీల్లేదు కూడా. పాశ్చాత్య ప్రభావమే తెలుగు సాహిత్య విమర్శకు వెలుగుబాటను చూపించి ఆంగ్ల భాషా సాహిత్య అధ్యయన భారతీయ మేధావులు కొత్త ప్రయోగాలు చేసే తెగువను కల్పించి తెలుగు రచయితలు కూడా ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఉత్తేజితులై నూతన ప్రయోగాలు తెలుగు సాహితీకి ఉపాయనాలుగా సమర్పింపసాగారు. ఈ ఉద్యమానికి పితామహ కల్పుడు కందుకూరి వీరేశలింగం పంతులు. వారి యుగాన్ని వికాస యుగమని పిలుస్తున్నారు. ఆ వికాసం బహుముఖంగా సాగింది. దానికి కారణం తెలుగు సాహిత్య విమర్శ ఆనాటి సంస్కృత లక్షణ సూత్రాలను అనుసరిస్తూ నిలిచి కావ్యమీమాంసా పద్ధతిలో సృజనాత్మకతను సాధించలేకపోవడం, ప్రక్రియలు ప్రమాణాలు అనువర్తిత విమర్శ తెలుగులో లేకపోవటం చేత ప్రగతిశీలాన్ని సాధించలేక స్తంభించిపో. పంతులు గారు ఈ పరిస్థితిని గమనించి పాశ్చాత్య సాహిత్యంలోని ప్రక్రియలు తెలుగులోకి తీసుకువచ్చి ప్రయోగ ద్వారాలు తెరిచారు. ప్రయోగాలు వంట వాటి ప్రవృత్తిని గురించి పరిజ్ఞానం తెలుగు సాహిత్యంలో ప్రవహించటం ప్రారంభించి పాశ్చాత్య సాహిత్య స్వరూప స్వభావ పరిశీలన ప్రగతికి సాధనంగా మేధావి వర్గం గమనించే పంతులు గారు చేశారు. సాంఘిక సంస్కరణలో పంతులు గారి బుద్ధి ప్రమాణవాదాన్ని ఎలా ప్రవచించారు, అలాగే సాహిత్య పునర్వికాస మార్గం పాశ్చాత్యుల నుండి అవసరమున్న దాన్ని అనువుగా గ్రహించడం, ప్రగతిని ప్రసాదించేదాన్ని ప్రయోజనాత్మకంగా పరిగ్రహించడం అవసరమని ఆచరించి చూపించి వ్యాసం, ఉపన్యాసం, కవుల చరిత్ర, జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర మొదలైన ప్రక్రియలు తెలుగువానికి తొలిగి వెలుగు రేఖల తేట తెల్లమయ్యేట్లుగా ప్రయోగించి ప్రదర్శించి, అయితే ఆయన తెలుగువారికి అనుకరణ నేర్పల, అనుసరణ నేర్ప. వ్యక్తి ప్రభావం కంటే సమిష్టి ప్రభావాన్ని గ్రహించే మెలకువను చూపించారు.
కవిత్రయం వారు అనువాదాన్ని చేపట్టిన కావ్య కళాదీప్తితో అనుసృజనగా భారతాన్ని తీర్చిదిద్దినట్టు పంతులుగా పాశ్చాత్య ప్రక్రియలను నిర్వహించిన తెలుగు స్వభావాన్ని దీపింపచేశారు. పాశ్చాత్యుల ఉద్యమాలను గమనించి ఉత్తేజితులై ఉపజ్ఞతతో తెలుగువారి అవసరాలకు అనుగుణంగా వాటిని అనుశీలించి సృజనాత్మక చైతన్యంతో వాటిని మన సాహిత్యంలోకి తీసుకొని రాగల రాణను ప్రకటించారు. వారి జీవితకాలంలో వారు సాధించిన ఉద్యమశీలం తెలుగువారి భావి భాగ్యోదయ హేతువై నిలిచి, అందువల్లనే పంతులుగా అన్ని సాహిత్య ప్రక్రియలతో పాటు సాహిత్య విమర్శ కూడా పితామహులుగా భావింపబడ్డారు. సాహిత్య విమర్శ చరిత్రలో వీరేశలింగం పంతులు గారి యుగాన్ని ప్రకాశ యుగమని, ప్రయోగ యుగమని కూడా పిలవచ్చు. ఆ కాలంలోనే ముద్రణ యంత్ర సౌకర్యం ఏర్పడడం, క్రమంగా సాహిత్య పత్రికలు వెలువడడం, గ్రంథ ప్రచురణ సాగటం జరిగింది. ఈ యుగ చైతన్యానికి అవి ప్రోత్సాహ శక్తులుగా నిలిచాయి. వీటికి తోడు సిపి బ్రౌన్ వంటి పాశ్చాత్య పండితులు చేసిన భాషా సాహిత్య సేవలు ఈ యుగానికి శాస్త్రీయ పరిజ్ఞాన పటిమను, ప్రయోగ సాహసాన్ని అందించాయి. జూలూరి అప్పయ్య, గరిమెళ్ల వెంకయ్య, పైడిపాటి వెంకట నర్సు, ములుపాక బుచ్చయ్య శాస్త్రి, కావలి సోదరు, మల్లంపల్లి మల్లికార్జున శాస్త్రి, గారల వంటి వారు కావ్య వ్యాఖ్యలకు అక్షర రూపాలు కల్పించారు. నవ్య సాహిత్య యుగోదయంలో రూపొందిన కొన్ని విమర్శ ఉద్యమాలను గమనిస్తే ఆధునిక సాహిత్య విమర్శ యుగాన్ని పంతులు గారి యుగంలోనే బలమైన ప్రాతిపదిక ఎలా పడ్డాయో అర్థం అవుతుంది. ఏ సాహిత్య విమర్శకైనా భూమికగా నిలిచేది పరిష్కృత కావ్యసారం. దాన్ని సిద్ధం చేసే విమర్శ విధానాన్ని ఇంగ్లీష్లో టెక్స్చువల్ క్రిటిసిజం అంటారు. తెలుగులో దీన్ని పారపరిష్కార విమర్శ అనొచ్చు. దీనికి రూపొందిద్దిన మనిషి సిపి బ్రౌన్. ఆ తరువాత ఆంధ్ర పండితులందరూ ఆ మార్గాన్ని ఘంటాపథం చేశారు. దీనికి పోషకంగా నిలిచేది కవుల చరిత్ర నిర్మాణం. దానికి వీరేశలింగం పంతులుగా ప్రాణప్రతిష్ఠ చేసి జయంతి రామయ్య పంతులు వంటి వారు ఆ బాటలో నడిచారు. కవి జీవితానికి కావ్య రచనకు ఉన్న సంబంధాన్ని పరిశీలించేది కవి జీవిత సాహిత్య సమన్వయ విమర్శ, బయోగ్రాఫికల్ క్రిటిసిజం. ఇందులో కవి యొక్క భౌతిక, మానసిక, తాత్విక విశేషాలు విశ్లేషించి అవి కావ్య రచనకు ఎలా దోహదాలై నిలిచాయో పరిశీలించే ప్రవృత్తి ప్రధానంగా ఉంటుంది. దీనికి బాసటగా నిలిచేది చారిత్రక విమర్శ, హిస్టారికల్ మెథడ్ ఆఫ్ క్రిటిసిజం. కవి కాల నిర్ణయాలు, గ్రంథ పౌర్వాపర్య చర్చలు, కవి జన్మస్థల చర్చలు, పూర్వ కవుల ప్రభావ పరిశీలనలు, అనంతర కవుల అనుసరణ వివేచనలు మొదలైనవి ఈ శాఖకు పండే ఫలం. దీని అనుబంధంగా సాగే తులనాత్మక విమర్శ, కంపారిటివ్ క్రిటిసిజం. ఒక్కొక్క ప్రక్రియలో వెలువడుతున్న కావ్యాల సాహిత్య ప్రమాణాలు నిరూపించటానికి ఈ విమర్శ నికషోపలంగా పనికి వస్తుంది. దీనికి సమాంతరంగా సాగే లాక్షణిక విమర్శ, జ్యుడిషియల్ క్రిటిసిజం. లక్షణ గ్రంథాలలో నిర్దేశింపబడిన ప్రమాణాలకు అనుగుణంగా కావ్యార్థాలను లక్షణ సమన్వయ మార్గాలు విమర్శించే పద్ధతి. దీని వెంట ఖండన మండలు, శబ్దార్థ సాధుత్వ చర్చలు, తర్క మీమాంసాలు, అలంకార చర్చలు,
మొదలైనవి బయలుదేరి సాహిత్య విమర్శన సిద్ధాంత రాద్ధాంత రంగంగా మార్చేస్తాయి. ఇవన్నీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి యుగంతో పాశ్చాత్య విమర్శన ఉద్యమాల ప్రభావాలలో తెలుగు సాహిత్య విమర్శ ప్రదర్శించిన అభినవ క్రీడలు. ఈ యుగ చైతం సాహిత్య విమర్శకి ఇచ్చిన వరాలు 5. పరిశోధన ప్రవృత్తి 1, 2 చారిత్రక స్పృహ, 3 సాహిత్య చరిత్ర నిర్మాణ నిష్ఠ, 4 లాక్షణిక విమర్శ దృక్పథం, 5 తులనాత్మక విమర్శ వివేచ. ఇవి సాహిత్య విమర్శకు చేవను కల్పించగలవే కానీ చైతన్యాన్ని ప్రసాదించలేవు. విమర్శకు చేవ మాత్రం ఉంటే చాలు, స్వేచ్ఛతో కూడిన చైతన్యం కూడా కావు. అలాంటి చైతన్యాన్ని ఆంధ్ర సాహిత్య విమర్శకు కల్పించినవాడు కట్టమంచి రామలింగారెడ్డి. కళను గురించి చెప్పే కళ సాహిత్య విమర్శ అన్నాడు వాల్టర్ పేటర్. ఈ అనుభూతి సాహితీ జగత్తుకు సంధించిన ఆధునిక సాహిత్య విమర్శకుడు డాక్టర్ కట్టమంచి. ఆయన సాహిత్య విమర్శలోని అనుశీలన లక్షణాన్ని అభివ్యక్తీకరించారు. అది ఆనాటి కొత్త ప్రయోగం కాబట్టి కట్టమంచి వారు కావ్యానుశీలన యుగాన్ని ఎరా ఆఫ్ ఇవాల్యుయేటివ్ క్రిటిసిజం ప్రవర్తింపచేశారు అని అనుకోవచ్చు. కట్టమంచి వారి కవిత్వ తత్వ విచారం ఆంధ్ర విమర్శక లోకాన్ని ఒక కనువిప్పు కలిగించి అంతకు పూర్వం కావ్యాలను విశ్లేషించే విధానం ప్రచారంలో ఉండగా వారు తమ విమర్శ ద్వారా కావ్య అర్థాలకు విలువలు కట్టే విధానాన్ని తెలుగులో ప్రవేశపెట్టారు. చారిత్రక స్పృహ కంటే సాహిత్య మీమాంస స్పృహను విమర్శకు కలిగించారు. పాశ్చాత్య ప్రమాణాలు ప్రాచీన ఆంధ్ర కావ్యానుశీలనలో ప్రయోగించి విమర్శ ప్రస్థారాన్ని సాగించారు. ఆ అభినవ దర్శనంలో సజీవ విమర్శ ఆవిర్భవించింది. కావ్యంలో ఆత్మభూతమైన కవితాతత్వం కేంద్రంగా కావ్య నిర్మాణాన్ని వివేచించాలన్న వివేకం కట్టమంచి వారు తెలుగు విమర్శకు నేర్పారు. అనుశాసనం కంటే అనుశీలనం ఆధునిక విమర్శకు అనువైన పద్ధతి అని ఆయన ప్రయోగం స్పష్టం చేయి. అనుశాసనం కంటే అనుశీలనం. కట్టమంచి వారు తెలుగు సృజనాత్మక విమర్శను చవి చూపించారు. తెలుగులో కవిత్వ తత్వాన్ని గురించి ఆలోచించే అలవాటు చేశారు. ఆయన ఎంతటి ఆంగ్ల భాషా పండితులు అంతటి ఆంధ్ర భాషాభిమాని. తెలుగులో మాట్లాడితే పొల్లుకైన ఇంగ్లీష్ పదం దొరిలేది కాదు. ఆయన విమర్శ కూడా ఆ లక్షణాన్ని అలవరుచుకొని ఆయన తన విమర్శకు ప్రమాణాలన్నీ చాలా వరకు ఆంగ్లం నుండి తెచ్చుకున్నవి. కానీ అవి అరువు తెచ్చుకున్నట్లుగా ఉండవు. విజాతీయాలుగా తోచు. వారు కావ్యానుశీలనలో ప్రమాణాలుగా ఉపయోగించే భావనాశక్తి, ఇమాజినేషన్, వాస్తవైక్యం, యూనిటీ ఆఫ్ ప్లాట్ మొదలైన విదేశీయాలైన విశ్వజనీనాలుగా వారి విమర్శలో వెలుగొందాయి. పాశ్చాత్య ప్రమాణాలు వివరించవలసి వచ్చిన ఆయన రచనలో లక్షణ వాక్యాలు సూక్తుల్లా దొరుకుతాయి. కానీ అవి అనువాదాలుగా అనిపించవు. లక్షణం కోసమే చెప్పినట్టుండవు. అనుశీలనలో ఉపకరించే వివేక వీచికల్లా భాషిస్తాయి. అందువల్ల విమర్శకు శాస్త్రీయ రూపం కంటే కళారూపం అధికంగా అల్లబడింది. కళా గౌరవాన్ని పొందిన విమర్శయే సజీవ సాహిత్య విమర్శ. అనుశీలనంలో ఆత్మాశ్రయ ధోరణి సంవదించడం కట్టమంచి వారి ప్రత్యేకం. అనుశీలనంలో ఆత్మాశ్రయ ధోరణి సంవదించడం
కట్టమంచి వారి ప్రత్యేక. ఒక మహాకవి రచన ఒక విమర్శకుడు చదివిన అతనిపై ఆ కావ్యం చేసే ప్రభావాన్ని, అతనితో కలిగించే అనుస్పందన ఆశ్రయించుకొని అతడు చేసే కావ్యానుశీలాన్ని ఇంగ్లీష్లో ఇంప్రెషనిస్టిక్ క్రిటిసిజం అంటారు. తెలుగులో దీన్ని అభిరుచి విమర్శ అనొచ్చు. ఆంగ్లంలో ఆ విమర్శ శాఖకు ప్రవర్తకుడైన వాల్టర్ పేటర్ వాడి స్వభావ స్వరూపాలు వివేకిస్తూ విమర్శకుడి కావ్యానుశీలనలో నిర్దుష్టమైన సాహిత్య సౌందర్య సిద్ధాంతాలు ఉన్నా లేకపోయినా అతనిదైన ఒక ప్రత్యేక దృక్పథం, ఒక మనస్తత్వం కొట్టవచ్చినట్లు కనపడుతూ ఉండాలని, అయితే అతడు స్వభావత సౌందర్య దర్శనం తన్మయుడయ్యే సాత్విక సహృదయుడై ఉండాలని పేర్కొన్నారు. ఈ శాఖలో కవి ఎంతటివాడు, విమర్శకుడు కూడా అంతటివాడు కాదు. ఇద్దరికి వాళ్ళ దృక్పథాలు ఉండొచ్చు. కవి యొక్క అభిరుచి విమర్శకుడి అభిరుచితో సంవదించకపోతే, అంటే కలవకపోతే, ఈ విమర్శలో కవి విమర్శకు గురి కావచ్చు. ఏమైనా విమర్శకుని దృక్పథమే ఇందులో పరమ ప్రమాణం. అందువల్ల అనుశీలనలో ఆత్మాశ్రయ ధోరణి ప్రవచించి అభిరుచి విమర్శ రూపుదిద్దుకోవచ్చు అని కట్టమంచి వారి వల్ల అచ్చంగా జరిగింది కూడా ఇదే. కట్టమంచి వారిది పాశ్చాత్య దృక్పథం. ఆయన ప్రధానంగా పరిశీలించింది పాశ్చాత్య దృక్పథం లేని ప్రాచీన ఆంధ్ర సాహిత్యం. అయితే పాశ్చాత్య కావ్య లక్షణాలలో కూడా విశ్వజనీనాలైనవి కొన్ని ఉంటాయి. ప్రక్రియలను బట్టి సాపేక్ష ప్రమాణాలు కొన్ని మారచ్చు. పురాణాన్ని, ఇతిహాసాన్ని, కావ్యాన్ని, ప్రబంధాన్ని, భావకవిత్వాన్ని అన్నింటినీ ఒకే దృక్పథంతో విమర్శించలేవు. కట్టమంచి తనదైన సాహిత్య సంస్కారంతో ప్రాచీన కావ్యాలను, ప్రబంధాలను అనుశీలించి విలువలు కట్టే ప్రయత్నం చేశారు. ఆయనకు ప్రమాణాలు పట్టినంతగా ప్రక్రియలు పట్టల. పాశ్చాత్య కావ్య లక్షణ ప్రమాణంతో ప్రాచీనాంధ్ర కృతుల ప్రక్రియ విపక్ష లేకుండా అనుశీలించి గుణదోష విచారం చేశాడాయన. అందువల్ల కవిత్వ విచారం కావ్యానుశీలనంలో అంతర్దృష్టిని ప్రవేశపెట్టిన ప్రక్రియల ప్రత్యేక ప్రతిపత్తి వివేచించలేక కావ్యతత్వ అనుశీలనలు విచక్షణత్వాన్ని కోల్పోయి అభిరుచి విమర్శ వలన కలిగిన ప్రభావం ఇది. అభిరుచి విమర్శ ఆత్మాశ్రయ ధోరణిలో సంవదించటం చేత వినేవాళ్ళకి వింత రుచులు కలిగిస్తుంది, కానీ విశ్వజనీనతను సర్వత్రా సాధించలేదు. అనటోల్ ఫ్రాంక్ అనేటువంటి ఈ అభిరుచి విమర్శను మహాకావ్యాల మధ్య మానవాత్మ చేసే మహాసాహస యాత్ర, ది అడ్వెంచర్ ఆఫ్ ఎ సోల్ అమాంగ్ మాస్టర్ పీసెస్గా అభివర్ణించాడు. కట్టమంచి వారు చేసింది కూడా ఇదే. పాశ్చాత్య విమర్శ ఉద్యమాలలో అభిరుచి విమర్శకున్న ఈ ఆత్మాశ్రయ ధోరణుల వల్ల కలిగే అనర్థాలను తొలగించటానికి అయ్యే రిచర్డ్స్ మొదలైన విశ్వవిద్యాలయాచార్యులు ప్రవర్తించిన విమర్శ పద్ధతి ప్రాక్టికల్ క్రిటిసిజం. అందులో కావ్యానుశీలన వస్తువ ఆశ్రయ రీతి ఆబ్జెక్టివ్ మెథడ్ని అనుసరించి వర్తిల్లుతుంది. అందువల్ల అది విశ్వజనీనతను పొందే వీలును. కోక్స్ అండ్ డైజన్ మాటల్లో ప్రాక్టికల్ క్రిటిసిజం ఈజ్ an opening up of the poem for what it can really be, but for us a unique and fascinating experience, carefully wrought by its maker
and fully available only to those with the patience as well as the sensibility to recreate. It makes our pleasure more articulate and therefore more meaningful. Emotion is enriched and extended by the exercise of thought. విశ్వనాథ సాహిత్య విమర్శ ఈ లక్ష్యంతో సాగి కట్టమంచి వారి ఆత్మాశ్రయ ధోరణి అడ్డుకట్ట పోసి వస్త్వాశ్రయ పద్ధతి అనుసరించి విశ్వజనీనత కోసం శిల్ప మార్గాన్ని ప్రస్తరించి ఆంగ్లంలోని ప్రాక్టికల్ క్రిటిసిజంకు సన్నిహితమైన ధోరణిలో తెలుగులో శిల్పానుశీలనంగా విశ్వనాథ మంచికని మలచుకొని తన యుగాన్ని తాను సృష్టించుకొన ఆధునిక సాహిత్య విమర్శలో విశ్వనాథ వారిది సాహిత్య శిల్ప ప్రస్థానం. కవి చేత ప్రతిభామయంగా శిల్పీకరించబడిన కావ్యార్థాలను వివేచించి కావ్య పరమార్థ వ్యంజకాలు అవి ఎలా సంవదింపబడ్డాయో నిరూపించే సంయమన సాహిత్య వ్యవసాయం శిల్ప సమీక్ష. కావ్యం శిల్పంతో కూడి శిల్పశక్తి తగ్గని ఏ కావ్యమైన పరిగ్రాహ్యమే అవుతుంది. పాశ్చాత్య మహాకావ్యాలు శిల్పభూములు అవటం చేతనే అక్కడి మత సంప్రదాయాది విషయాలు మనవి కాకపోయినా వాటిని మనం పరిగ్రహిస్తాం. రచయితలకు ఆ శిల్ప దృష్టి తగ్గనితో కావ్యం కావ్యమవు. శిల్పం అక్షరాల నుండి కావ్య మహార్థాంత అనుస్యూతమైన విషయం. ప్రపంచం ఎంత అనంతమైందో ఎంత వివిధమైందో కవితా విద్య అంత అనంతమైంది అంత వివిధమైందని విశ్వనాథ తన శిల్ప దృష్టిని వివరించారు. పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాల కూడలి భూమి సమన్వయ క్షేత్రం విశ్వనాథ వారి శిల్ప ప్రస్థ. ప్రాచ్యలాక్షణికుల రసాలంకార ధ్వని సంప్రదాయాలను పాశ్చాత్యుల కథా నిర్మాణ పాత్ర పోషణాది పద్ధతులను కావ్య మహార్థ వ్యంజకాలుగా రచనాంగాలను సమన్వయం చేపట్ల విశ్వనాథవారు నిపుణంగా శిల్ప ప్రస్తావనలు సార్థకంగా సంవదించి చెప్పారు. అధునాతన ఆంధ్ర సాహిత్య విమర్శ క్షేత్రంలో కావ్య శిల్ప సమీక్ష ప్రాణభూతంగా ప్రబలుతుంది. దానికి కారణం విశ్వనాథ వారి శిల్ప విమర్శ ప్రస్థానం సాహిత్య జగత్తులో పొందిన జనాదరణ. అది పఠితను విమర్శకునిలాగానే ఆలోచింపచేస్తూ కావ్యానంద ఆలోచనామృతంగా అనుభవింపచేస్తూ కట్టమంచి వారి కంటే విశ్వనాథ సాగించిన ముందు అడుగు ఇది. సాహిత్య విమర్శకు సౌందర్యం తత్వం అనేవి రెండు కళ్ళు. ఆ నేత్రద్వయంతో అనుశీలనం చేస్తున్నప్పుడు సమీక్షకు నిలిచేవి సౌందర్య తత్వం తత్వ సౌందర్యం. ఈ రెండు కావ్య పరమార్థంలో అద్వైతంగా భాషించి ఏకవాక్యతను భజిస్తాయి. విశ్వనాథ శిల్ప ప్రస్థానంలో ఈ దర్శనం భాషిస్తుంది. విమర్శనంలో దర్శనం అంతర్భవిస్తుంది. అది తాత్విక సత్యం కూడా. విమర్శనం పెద్ద వృత్తమైతే దర్శనం దాని కడుపులోని చిన్న వృత్తం. విమర్శకుడు దాన్ని మరింత పెద్దది చేసి చూపిస్తాడు. అదే కవి యొక్క విరాట్ స్వరూప దర్శనం. దానికి పాఠకుడు సంసిద్ధుడై ఉండాలి, అంటే అధికారం సంపాదించి ఉండాలి. మొత్తం మీద అర్థం ఏమిటి? విమర్శనం కూడా దర్శనమే. దర్శనం ఉత్తమ లక్షణం, వివేచనం మధ్యమ విమర్శ లక్షణం, విశ్లేషణ సామాన్య విమర్శ లక్షణం. దర్శనం ఉత్తమ విమర్శ లక్షణం, వివేచనం మధ్య విమర్శ లక్షణం,
విశ్లేషణ సామాన్య విమర్శన గమ్యం తెలిసి చేసిన ప్రస్థానం విశ్వనాథ విమర్శ విధానం. కనుక తెలుగు సాహిత్య విమర్శ ప్రస్థానంలో తన యుగాన్ని కట్టమంచి తర్వాత నిర్మించుకున్న మనీషి విశ్వనాథ. ప్రతి కవికి ప్రత్యేక వ్యక్తిత్వం ఉన్నదని ప్రతిపాదించిన ప్రతిభా పక్షపాత, ఒక్కొక్క ప్రయోగాన్ని ఒక్కొక్క అనుశీలన విధానం ఉన్నదని వివేచించిన వివేకమూర్తయ. శిల్పానుశీలన ప్రక్రియ ప్రతీకాత్మక విమర్శను, తులనాత్మక ప్రతిపత్తిని, మానసిక స్వభావ విమర్శను, రసవ్యాఖ్యాన ప్రవృత్తిని, వర్ణనాత్మక లక్షణ గ్రంథ నిర్మాణ కౌశలాన్ని అలవర్చి చేపట్టి ప్రక్రియ పరిణత రూపాన్ని కల్పించిన విద్వద్విమర్శకుడు విశ్వనాథ. తెలుగు సాహిత్య విమర్శ మీద పాశ్చాత్య ప్రభావం పడిన వైఖరి సమీక్షించేటప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదంటున్నారు సుబ్రహ్మణ్యంగా. యుగకర్తలుగా వెలసిన కట్టమంచి విశ్వనాథ మొదలైనవాడు ప్రత్యక్షంగా ఏ ఒక పాశ్చాత్య విమర్శకుని ప్రభావంలోనే తలముంకలుగా మునిగి కొట్టుకుపోయిన వాళ్ళు కారు. వారి దృక్పథాల మీద పాశ్చాత్య విమర్శకుల సామూహిక ప్రభావం మాత్రమే కనపడుతుంది. ఆంగ్ల విమర్శలోని అనువర్తిత ప్రక్రియలో కనపడే అనుశీలన విధానాలు తెలుగు కావ్య విమర్శలో ప్రవేశపెట్టి తమ ప్రయోగాలు నిర్వహించారు. తెలుగు సాహితీ వ్యక్తిత్వానికి వెలుగునిచ్చే విమర్శ పద్ధతులను ఎన్నుకోవటంలో వారి వ్యక్తిత్వం స్పష్టమవుతుంది. వారి విమర్శ తెలుగుతనాన్ని ముమ్మూర్తులా ప్రదర్శిస్తుంది. ప్రవృత్తిలోని పాశ్చాత్య ప్రభావ లక్షణ కూడా దేశీయంగా కనబడేటట్లు ప్రవచించారు. వీరి రచన తెలుగు విమర్శకులకు ఒక విలక్షణమైన మార్గాన్ని చూపాయి. పాశ్చాత్య ప్రభావాన్ని ప్రత్యక్షంగా కాక పరోక్షంగా గ్రహిస్తే విమర్శలో తెలుగుదనం వెల్లివిరుస్తుందన్న సత్యం వ్యక్తం చేశారు. దీనితో చాలామంది తెలుగు విమర్శలకు కట్టమంచి మార్గం విశ్వనాథ మార్గదర్శకాలయ. వారిద్దరూ తెలుగు విమర్శకు తెలుగులో ఆలోచించటం నేర్పారు. అది తరువాత విమర్శకులకు జీవనాడి పట్టుకొన్నది. అందువల్ల వీరి తరువాత తెలుగు సాహిత్య విమర్శ ఆంగ్ల సాహిత్య విమర్శకుల దృక్పథాల జోలి అమితంగా పోకుండా ఆంధ్ర విమర్శకుల అనువర్తిత విమర్శ పద్ధతులను అనుసరించడం సాగించి ఉత్తమ ప్రభావ లక్షణాన్ని ఉపదేశించిన గౌరవం అటు కట్టమంచికి ఇటు విశ్వనాథకు దక్కింది. ఇక్కడ మరొక విషయం, కట్టమంచి వారి అనుశీలన విధానంలో ఉన్న ఆత్మాశ్రయ ధోరణుల మీద తెలుగు విమర్శకులు కొందరు ప్రకటించిన అసంతృప్తిని విశ్వనాథ శిల్ప ప్రస్థానం తొలగించి సమన్వయ మార్గాన్ని చూపటంలో తెలుగు విమర్శ ప్రాచీన సాహిత్యాన్ని విమర్శించేటప్పుడు శిల్ప మార్గాన్ని ప్రధానంగా అనుసరించింది. కట్టమంచి వారి విమర్శ ప్రవృత్తి ఆధునిక ఆంధ్ర సాహిత్య ప్రక్రియలు వివేచించడంలో సాపేక్ష ప్రమాణాలు కల్పించుకోవటానికి, సమన్వయాలను సాధించుకోవటానికి అభినవలోచనాన్ని మనకి సమర్పించి కావ్యానుశీలన, కావ్య శిల్పానుశీలన ప్రవృత్తుల ప్రభావానికి లొంగని తెలుగు విమర్శలు ఆర్టిస్టులను మినహాయిస్తే తెలుగులో లేరనే చెప్పు. అయితే వారు చేసిన ప్రయోగాలు విశేషం ఏమిటంటే తమ సాహిత్య విమర్శ శాఖలు ఆ ప్రవృత్తులను సంపాదించుకొని తమ విమర్శకు వికాస స్ఫూర్తి కలిగించుకొని
అటువంటి సమన్వయ మార్గానికి రాళ్లపల్లి వారు రసబాట వేసి భావ కవిత్వ యుగంలోని ప్రయోగాల సమీక్షలు ఈ విధానం వివిధ విమర్శకుల కృషికి వెన్నెముకగాని నవ్య ప్రక్రియ వేళ్ళూని విస్తరించడానికి కొంతకాలం పట్టినట్టే అభినవ ప్రక్రియలపై సంపూర్ణ అవగాహన సహృదయ భావంతో వెలువడే విమర్శలు రావటానికి మరికొంతకాలం పట్టదు. యాదోగా కొన్ని విరుపులు విమర్శలు అధిక్షేపాలు అవహేళనలు రావచ్చు. తెలుగులో అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరుడు ఆ విరుపు విమర్శ నాయకులుగా నిలుస్తారు. అలాంటి విమర్శల వల్ల నవ్య ప్రక్రియ పరిజ్ఞానం తెలుగు వారికి అందించాల్సిన ఆవశ్యకత విమర్శక లోకం గుర్తించి ఆంగ్ల సాహిత్య ఉద్యమాల స్వరూప స్వభావాలు అధ్యయనం చేసి వాటిని ఆంధ్ర సాహిత్య ప్రక్రియలకు అన్వయించే ప్రయత్నం సాగి వ్యాసాలుగా, గ్రంథ విమర్శలుగా, ప్రక్రియా లక్షణ వివేచనాలుగా, సమీక్షలుగా, వాదోపవాదాలుగా, సమన్వయాలుగా అనేక శాఖల్లో సాగిన ఈ విమర్శ వివేకం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ఆధునిక ఆంధ్ర కవిత్వం సంప్రదాయం ప్రయోగాలు అనే సిద్ధాంత గ్రంథంలో నాగార్జున సాగరంగా రూపుకట్టింది. ఈ ఉద్యమశీలాన్ని భావిస్తే దీన్ని మనం సాహిత్య విమర్శ యుగాలలో సమన్వయ యుగంగా సంభావించవచ్చు. వీరి తరువాత గణింపదగింది పరిశోధన యుగం. శాస్త్రీయ దృక్పథంతో సత్యాన్వేషణ చేయడం, సప్రమాణంగా సత్య ప్రతిపాదన చేయడం పరిశోధనకు అన్వేషణ జీవితం. శాస్త్ర పరిశోధనకు ప్రత్యక్ష ప్రమాణం మూలం. కళారంగాలలో జరిగే పరిశోధన దర్శన ప్రమాణం మూలం. ప్రత్యక్ష దర్శన ప్రమాణాలు రెండు సత్య నిరూపకాలు. ప్రతిపాదిత సత్యానికి ఆమోదయోగ్యతను, అస్తిత్వ శక్తిని కల్పించేవి ప్రమాణం. ప్రమాణ స్థిరీకరణం పరిశోధనలో ప్రాణభూతమైన అంశం. ఒకరి చేత ఒకసారి ప్రతిపాదింపబడిన సత్యం మరొకరి చేత పునః పరిశీలింపబడి పరిష్కరింపబడచ్చు. అలాంటి పునఃపరిష్కారంలో ఫలితార్థంగా ప్రతిపాదించబడే సత్యాన్ని కూడా శాస్త్రీయ ప్రమాణాలే ప్రాతిపదికలుగా నిలుస్తాయి. పరిశోధన ఫలితం ఒక్కొక్కసారి సార్వకాలిక సత్యం కాకపోవచ్చు, కానీ ఒక శాస్త్రీయ పద్ధతి అన్వేషించిన సత్యం కాక తప్ప. ఒక పరిశోధన ఫలితాంశం మరొక పరిశోధన వల్ల పరాప్తమైన పరిశోధనం నిందాభాజనం కాదు. నిరంతర సత్యాన్వేషణావకాశమే ప్రగతికి లక్ష్యం. నూతన పరిష్కృత సత్య ప్రతిపాదన పరిశోధనలో గౌరవం ఉంటుంది. గతాన్ని పరిశోధించకుండా గౌరవించి శిరసావహించడం హేతుమూలమై తర్కనైజమైన మేధకు సహజ లక్షణం కాదు. ఎన్నిసార్లు శోధించినా, ఎన్ని విధాల పరిష్కరించినా, ఎన్ని వినూత్న సత్యాలను వెలికి తీసిన పరిశోధకులు ప్రతిపాదించే అభూత కల్పన కావాలి. సంగుప్తమై ఉన్న సత్యాన్ని పరిశుద్ధ తత్వమే ఉంటుంది. విమర్శ వేదం వంటిదైతే పరిశోధన వేదాంతమైన ఉపనిషత్తు వంటి. వేద విజ్ఞానం లేని ఉపనిషత్ రహస్యం ఉన్మీలించదు. సాహిత్య పరిశోధన సాహిత్య సిద్ధాంత దర్శన ప్రతిపాదన రూపంగా ఫలిస్తుంది. దానికి సాధనమైన సాహిత్య విమర్శ దాని సమగ్ర ఫలసిద్ధికి తోడ్పడి. సాహిత్య విమర్శకు వర్ణనం లేక వివరణం, విశ్లేషణ, వివేచనం, సమన్వయం, అనుశీలనం అనేవి సహజ ధర్మం. వీటిలో ఉత్తరోత్తరాలు ఉత్తమాలు. అంటే విశ్లేషణ, తర్వాత వివేచన, దాని తర్వాత సమన్వయం, అనుశీలనం అవి చాలా ఉండాలి. అనుశీలనం చాలా ముఖ్యమని అర్థం. అలాంటి సాహిత్య విమర్శ ఆలంబనంగా చేసుకొని రూపొందించే పరిశోధన
ఆయా విమర్శ లక్షణాలు అన్వయించి అభివ్యక్తం కావు. ఆ స్వరూపాన్ని ఈ క్రింది చిత్రం ద్వారా తెలుసుకోవటం సులభం. సాహిత్య సిద్ధాంత దర్శనం అంటే పరిశోధన, అనుశీలనాత్మక విమర్శ అంటే పరిశోధన. తర్వాత అంటే ఒకటి సాహిత్య సిద్ధాంత దర్శనం పరిశోధన, 1/2 1/2 అనుశీలనాత్మక విమర్శ అంటే పరిశోధన, 1/3 1/3 సమన్వయాత్మక విమర్శ అంటే పరిశోధన, 1/4 1/4 1/4 వివేచనాత్మక విమర్శ అంటే పరిశోధన, 1/5 1/5 1/5 1/5 విశ్లేషణాత్మక విమర్శ పరిశోధన, 1/6 1/6 1/6 1/6 1/6 వర్ణనాత్మక విమర్శ పరిశోధన అని ఒక టేబుల్ ఇచ్చారు. ఒక వినూత్న సాహిత్య సిద్ధాంత దర్శన ప్రతిపాదనం చేస్తేనే అది సాహిత్య పరిశోధనం అనబడుతుంది. సిద్ధాంత దర్శన స్పృహతో సాహిత్యపు విలువలు నిగ్గు తేల్చే ప్రవృత్తిని ప్రదర్శిస్తే నిజానికి అనుశీలనాత్మక విమర్శ అని పిలవాల్సి ఉన్న ఇవాళ విశ్వవిద్యాలయాలు అనుశీలనాత్మక పరిశోధనగా పరిగణించడం పరిపాటిగా. అలాగే మిగిలిన కూడా సిద్ధాంత దర్శన అనుశీలన ప్రవృత్తులకు సాహిత్యంలో లక్షణ అంగాంగ బహిరాంతరంశ సమన్వయాన్ని విమర్శ సాధిస్తే పరిశోధనగా, కావ్యాదులలో వివిధ అంశాలను ఒక క్రమ ఆవిష్కరణ పద్ధతిలో కార్యకారణ సంబంధమైన శిల్పంగా అనువదిస్తే వివేచిస్తే వివేచనాత్మక విమర్శగా, విషయాంశ విశ్లేషణ దృష్టి ప్రధానంగా సాగిస్తే విశ్లేషణాంశ పరిశోధనగా, విషయ వివరణ ప్రధానంగా నడిపిస్తే పఠనాత్మక పరిశోధనంగా పేర్కొనబడి పై చిత్రంలో చూపినట్టు వర్ణనాత్మక పరిశోధనలో కూడా సిద్ధాంత దర్శనం కనీసం 6వ పాలైనా ఉండాలి. మిగిలిన అంశాలతో పాటు వర్ణన ప్రవృత్తి దాని స్వభావాన్ని నిర్దేశిస్తుంది. అయితే వర్ణనమే ప్రధానమై సిద్ధాంత దర్శనాలు ఉండాల్సిన పాళ్ల కంటే లోపిస్తే అది పరిశోధనే కాదు, విమర్శ కాదు, వట్టి సమీక్ష అయిపోతుంది. అలాగే ఈ అంశాన్ని 6 విధాలైన పరిశోధనలకు కూడా అన్వయించుకోవాలి. మిగిలిన విషయాలు రేపు తెలుసు.